హౌస్ కి ఒక్క ర్యాంపులోనే వేల చుట్లు చుట్టి సాహసాన్ని నమోదు చేసుకోబోతున్నారు. టేకాఫ్ ఓకే, ల్యాండింగ్ ఎట్టానే ఆలోచిస్తున్నాను. అట్లాగే పోయినసారి ప్రాక్టీస్ సమయంలో జరిగినట్టు ఈసారి కూడా జరగదని నీకు నమ్మకం ఏంటి కేక్? భయంకరం. అంతే అయిపోయింది, ఇక నేను తిరిగి రాననుకుంటా. ఒక రకంగా ఓటమే నిప్పురవ్వలాగా మన గెలుపుకి సహాయపడుతుంది. బుక్ ఆఫ్ ఆసమ్ లో నా పేరు తప్పకుండా వస్తుంది, దాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఏదో జరగబోతోంది. కజిన్ కైల్ ఇక్కడికి వస్తున్నాడు. సర్ప్రైజ్, నేనే కజిన్ కైల్. వాడు మళ్ళీ చూడలేదు, దాక్కుందా. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడే చేస్తున్నారు. ఈ బైక్ చాలా బాగుంది, కానీ నీకు సెట్ అవ్వలేదు. నాకు ఇచ్చేస్తావా? నీకు లాలీపాప్ ఇస్తాను. నీ అడ్డమైన వాగుడు నా అద్భుతమైన సాహసానికి అడ్డుపడింది. నాకు సాహసాలంటే చాలా ఇష్టం. త్వరగా వచ్చి నువ్వు సాహసాన్ని చేస్తావా లేదా చెప్పు. ఇక పైన కష్టం. ఏమైంది, ఏంటి విషయం? చివరిగా నువ్వు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసుగా. ఏమిటి భయంకరం? అంతే అయిపోయింది, ఇక నేను తిరిగి రాననుకుంటా. పార్సల్ అయిపోయాడు అంటే ఇక సాహసాలు చేయడం మానేస్తావా? లేదు, ప్రస్తుతానికి వాయిదా, లేకపోతే ఒళ్ళంతా వాయిదా. అలాగా అయితే మన ఇద్దరం కలిసి చాలా చోట్లకి వెళ్ళొచ్చు. నా మ్యాజిక్ ట్రిక్స్ అన్ని చూపిస్తాను, ఇంకా చాలా ఉంది. దానికి బదులుగా స్టంటే చేస్తా. ఏదేవైతేనే కొద్ది రోజులు నేను ఇక్కడే ఉంటాను. అదే ఈ వీకెండ్ ఫుల్ గా. ఏమిటి వీకెండ్ ఫుల్ గానా? వీకెండ్ ఫుల్ గానా? అయిపోయా నేను బయలుదేరినా? వెళ్ళండమ్మా, ఇంటిని మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం కేక్? మనం స్టంట్ చేయబోతున్నాం గంతర్, కానీ దానికి ప్లాన్ ఆలోచించాలి. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? ప్లాన్ ఏ, పట్టించుకోకుండా పోవడం. మీకు టర్కీ ఇష్టమా? నాకు చాలా ఇష్టం. నేను ఒకసారి దాన్ని తిని ఎముకల్ని మాత్రం మిగిల్చాను తెలుసా. జంబలకడి బొంబ. స్క్రూ ఊడిపోయింది. చెప్పి మంచి పని చేశాను, కానీ లేటుగా. మీ ఇద్దరికి ఏమైనా దెబ్బలు తగిలాయా? ఆ రోజుల్లో హంటీ డంటీని ఎలా అతికించుంటారు? ప్లాస్టర్ తోనా, గమ్ముతోనా? డాగీస్ నోట్ లోంచి వచ్చే చొంగ మంచిది కాదు. రౌండ్ గా ఉన్న పిజ్జాని ఎందుకు స్క్వేర్ బాక్స్ లో ఇస్తున్నారు? వెహికల్స్ ని పార్కింగ్ లో పార్క్ చేయకుండా నో పార్కింగ్ లో ఎందుకు పార్క్ చేస్తున్నారు? ఇంతకీ కుయ్యో అంటే ఏంటి, మొర్రో అంటే ఏంటి? కయల్, ఇక నువ్వు మాతో ఉండాలనుకుంటే సూది దారంతో నోరు కుట్టేసుకోవాలి, లేకపోతే. నువ్వు దిగులు పడద్దు, నేను సూది దారంతో నా నోరుని కుట్టేసుకుంటాను. ఇంకేం మాట్లాడు, మా అమ్మ కూడా ఇలాగే చెప్పేది. మూసేయి, ఇకపైన మాట్లాడడం కష్టం. నర్వస్ గా ఉండకు గంతర్. మరైతే ఎందుకు షేక్? అదే ఏందంటే అరే కేక్ వాడు నోరు తెరుస్తున్నాడు, మనం అయిపోయాం. పాపం పసివాళ్ళు. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? వీడిని పట్టించుకోకపోవడమే పరిష్కారం. అదేంటంటే గజ్జి తామర. వినిపిస్తోందా గంతర్? ఏమీ వినపడడం లేదు. పూతరేకులు ఇష్టమా? మేమిద్దరం మాత్రం. మేము మాత్రం సాహసం చేస్తున్నాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎవ్వరి వల్ల కాదు. నా పళ్ళతో నీ ముక్కు కోరికేనా? అనుకున్న పని చేసే తీరతాం. నీకు ఉప్పు చేప ఊరగాయ కావాలా? గ్లో బుక్ లో పేరు సంపాదించడానికి నేను చేస్తున్న ప్రయత్నాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. నాకు కాజాలంటే ఇష్టం. సహనాన్ని కోల్పోతున్నాను. ఇక్కడ గాలే రావడం లేదు, అందుకే కంపు కొడుతుందేమో. నాయుడు ఇక నా వల్ల కాదు. గంతరి కంపు భరించలేకపోయాడు, అందుకే దూకేశాడు. వీడి బెడదను ఎలాగైనా వదిలించుకోవాలి. తిరణాల్లో తప్పిపోయిన వాళ్ళ కూర్చున్నావు. అయినా నిన్ను సంతోషపెట్టడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అల్లచక్ మొచక్ అబ్బచక్. తోలు బొమ్మలాట. కయల్, దయచేసి ఆపుతావా? పడకు, వాడు మనకి సాయం చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ దానివల్ల నాకు సంతోషం కలగొచ్చుగా. నువ్వు వెళ్ళు, వీడి దృష్టి మళ్ళిస్తాను, అప్పుడే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఓకే, ప్లాన్ బి దృష్టి మరల్చడం. సరే, ఇది నీకు సంతోషాన్ని ఇస్తుంటే అలాగే కానివ్వు గంతర్. ఇంతకు ముందు మీరెప్పుడు ఇలాంటి అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని చూసుండరు. వీడి సంగతి చూడకి నాకు ఇవన్నీ వద్దు. కేక్ ప్రేమికులు ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వేరే దారి లేదు, కిక్ కోసం సహించాల్సిందే. ఈ అందాల సుందరి పేరు లాలా. తను చాలా అందంగా ఉంది. నీ లెఫ్ట్ హ్యాండ్ తన మీద పడితే రైట్ హ్యాండ్ తో 4 తగిలిస్తాను. నేను నిన్ను కాపాడతాను నా అందాల రాణి. ఎలాగైతే నేను పోటీలో పాల్గొనబోతున్నా, అంతిమ విజయం కిక్కుదే. మళ్ళీ మొదలు పెట్టే చోటికే వచ్చేసావు. నా కోసం పాపం నువ్వేం దిగులు పడకు. గంతరికి బదులు నేను నీకు హెల్ప్ చేస్తాను. అతను ఏమేం చేస్తాడో ఇక చాలా ఆపో, నేను ఒంటరిగా చేస్తాను. నీకు చెంచాగా ఉంటాను. కిక్కి ఒక చెంచా మాట్లాడుతున్నా చెప్పండి. అలాగా లెఫ్ట్ లో చెప్పండి, రైట్ లో. ఇంకా కోసం రిప్రజెంటేటివ్ లైన్ లో ఉన్నారు. ఓ, రేపు వస్తున్నారా? ఆహా, ఇదే కిక్కి క్లాస్ ఛాన్సా? ఓకే, వెరీ గుడ్. అదే కుదరతో పోవయా. ఆయన ఏమంటున్నాడంటే నాకు బాగా వినిపించింది. జంబలకడి పంబ.
ప్లాన్ సి ఆఖరి ఘట్టం. ఇక్కడ స్పేర్ హెల్మెట్ ఏది ఉన్నట్టు లేదు కిక్కు. అయినా నేను వెతికి చూస్తాను, నువ్వు అక్కడే ఆగు. బాగా వెతుకు. ఇది ఎలా ఉంది? ఇది ఒక బౌలింగ్ బాల్. బాగా వెతుకుతూనే ఉండు. 501 సేఫ్టీ లాక్. రేట్ ఏదో పెరిగినట్టుందేంటి? ఎలాగైతేనే ఇది ఎలా ఉంది? వై! నన్ను గదిలో పెట్టి తాళం వేసిన తర్వాత నేను ఎంత కష్టపడి బయటకు వచ్చానో నీకు తెలుసా? నువ్వు నన్ను ఎందుకని ఈ దెయ్యాల కొంపకి తీసుకువెళ్తున్నావు? నేను మాట్లాడుతుంటే నువ్వు జంప్ అయిపోయావేంటి? నువ్వు అసలు ఎక్కడ ఉన్నావు? పోయినసారి ఒక పార్టీని చాక్లెట్ అడిగితే పర్స్ ఇచ్చాడు, పర్సుని చాక్లెట్ అనుకో తినేసా. అయ్యో బాబోయ్, వీడేంటి పీడలా పట్టుకున్నాడు. కిక్కు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగా! ఉవ్వా. అబ్బా, ఇదంతా ఒక కలేనన్నమాట. వీడు నిద్రపోతున్నాడే, అది కూడా ఒక చిన్న పిల్లాడిలాగా. ఒక్క నిమిషం, కైల్ స్లీపింగ్ టైం అంటే అది మనకు ప్రాక్టీస్ టైం అన్నమాట. బిషా, మెరుపు వీరుణ్ణి. బాగా నిద్రపో కాకరకాయ్. నువ్వు నీ సాహసాన్ని నేను లేకుండా ప్రాక్టీస్ చేయబోతున్నావా? నీకంటే ముందు నేను రెడీ. కావాలి, నీకు ఇంకా కావాలి. ఢమాల్, డిమేల్. ఆఫ్ చేస్తున్నాను. ఇంకా నిద్రపోతున్నావంటే మనకి చాలా పనులు ఉన్నాయి. త్వరగా లే. నడు 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 నడు. తోమ 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 తోమ. స్నానం చేయి 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 చేయి. తిను 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 తిను. నేను చూస్తాను. కిక్ బటోస్ కి చెంచాని మాట్లాడుతున్నాను. ఆహా, అలాగా? ఓ ముందుగానా? మీరే దిగులు పడకండి, మేము ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. కిక్ రెడీగా ఉన్నాడు. ఇంకో విషయం, ఈ రోజు నేను స్నానం చేశాను. టాటా బాయ్. కిక్కు, నీకు ఫోన్ వచ్చింది. కిక్, అర్జెంట్ గా ప్రాక్టీస్ చేయాలి. ఇంకెందుకు ఆలస్యం? టంటడాయ్. మనం ఇక ప్రాక్టీస్ కి వెళ్ళాలి కదా. నేను నా స్టంట్ కోసం ప్రాక్టీస్ చేయాలంటే వీడి బారి నుంచి తప్పించుకోవాలి. నీకో విషయం తెలుసా? బిగ్ ఫుట్ ఉన్నది నిజమే. నేను దాన్ని ఒక టీవీ షోలో చూశాను. మనం చేరుకున్నావా? నా నాన్నని నీ నాన్నని నేను అన్నానా? నా నూనెని నీ నూనెని నేను అన్నానా? ఇలా నాతో ఇంకేమైనా పదం ఉందా? అడుగుతున్నాను కదా, చెప్పు కిక్కు. కిక్కు, నా టోపీ వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసావా? మీరే ఉంచుకోండి. నీకు తోలుబొమ్మలాట కథ చెప్పనా? సహనం నశించింది. నాకు కావాల్సింది ప్రశాంతంగా ప్రాక్టీస్ చేయడం. నువ్వున్నంత వరకు బుక్ ఆఫ్ ఆజం లో నా పేరు రాదు. తొందరపడద్దు. కాయల్ రిప్రజెంటేటివ్ రాకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి. టైం చాలా వేస్ట్ చేస్తున్నావు. నీ పేరు ఆ బుక్ లోకి రావాలని నువ్వు ఆశపడి ఉంటే ఎందుకు ఇలా చేస్తున్నావు? నా పెన్ను గానీ నా చేతికి దొరికిందంటే. నీకే సాయం చేయలేకపోయాను, కానీ నువ్వు ఓడిపోతున్నందుకు బాధగా ఉంది. అవసరం లేదు, నేను ఎప్పటికీ ఓడిపోను. నువ్వేం చేయబోతున్నావు? నా స్టంట్ ని చేయబోతున్నాను. నిజంగానే అంటున్నావా కిక్కు? చేతలు నావి, కానీ కేకలు మాత్రం నీవి. కిక్కు, నీతో కలిసి నేను స్టంట్ చేస్తున్నాను. మౌత్ ముయ్యి. హాయ్ మమ్మీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసాను. గ్లోలో నీ పేరు రానే రాదు. నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ పనికి రాకుండా పోయాయేమో అనుకున్నాను, కానీ నువ్వు సెలెక్ట్ అయ్యావు. కిక్ రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు. నేను ఎప్పుడు ఇలా చూడలేదు. సరే బుజ్జుకుండా, మనం ఇప్పుడు బయలుదేరాం. నువ్వు ఇంత సంతోషంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు కిక్కు. నీ నస భరించినందుకు ఫలితం ఇది. వెళ్ళిపో కాయల్, మళ్ళీ రాకు. ఇంకో జన్మలో కలుద్దాం. వెళ్ళిపో కాయల్, మళ్ళీ రాకు. మా మాట విను. బై బై. మళ్ళీ మొదటికొచ్చాం. ఆ తర్వాత ప్రేమికులిద్దరూ ఐలాండ్ లో సంతోషంగా కలిసి ఉన్నారు, కానీ అక్కడ మడత కాజాలు మాత్రం దొరకవు. ది ఎండ్. ఎలా ఉంది? మీకు నచ్చిందా?